హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని కృష్ణ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఏపీ హిస్టరీకి సంబంధించి, అంటే మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 వీటికి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆధునిక భారతదేశ చరిత్ర గురించి మనం ఈ వీడియో నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ మనకి ప్రీవియస్ క్లాసెస్లో మనకి ఏపీ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ అనేవి అన్నీ మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి అది చెక్ చేసుకోండి. ఈ ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఏపీఎస్ కాకుండా టీఎస్పీఎస్సి అలాగే యూపీఎస్సి ఆస్పిరెంట్స్ కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సో అందరూ ఫాలో అవ్వండి. నెక్స్ట్, ఈ ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ ఆధునిక భారతదేశ చరిత్ర అనేది మనకి మన ఇండియాలోకి యూరోపియన్స్ ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పటి నుంచి ఈ ఆధునిక భారతదేశ చరిత్ర అనేది స్టార్ట్ అవడం జరిగింది. యూరోపియన్లు రాక నుంచి మనకి ఈ ఆధునిక భారతదేశ చరిత్ర స్టార్ట్ అయింది. అయితే ఈ యూరోపియన్స్ అనేవాళ్ళు ఈ ఇండియాలోకి ఎందుకు వచ్చారు? యూరోపియన్లు అనేవాళ్ళు మన భారతదేశంలోకి ఎందుకు రావడం జరిగింది అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ మనకి ముందు ఒక దేశంతో ఇంకో దేశం వాణిజ్యం వ్యాపారం అనేది జరుపుకోవడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఆ దేశంలో ఉండేటటువంటి జియోగ్రాఫికల్ కండిషన్స్కి తగ్గట్టుగా అక్కడ పంటలు పండడం అలాగే ఉత్పత్తులు ప్రొడక్షన్ జరగడం అనేది జరుగుతుంది. సో అంత ఎక్కువగా పండించిన పంటని ఒకే దేశంలో ఉన్న ప్రజలు అంతా తీసుకోవడం ఉపయోగించుకోవడం అంటే కొంచెం ఎక్కువ మిగిలిపోయే అవకాశం ఉంది. సో మిగిలిన దాన్ని వేరే కంట్రీస్కి తీసుకెళ్ళి వాణిజ్యం వ్యాపారం జరపడం అనేది అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకి అనువైంది. అంటే ఒక కంట్రీలో పండిన వస్తువులు, ఒక కంట్రీలో ఉత్పత్తి అయిన వస్తువులు వేరే దేశాన్ని తీసుకెళ్ళి అమ్ముకొని వాళ్ళు లాభాలు అనేవి పొందేవాళ్ళు. అలాగే మన ఇండియాలో దొరికేటటువంటి ఎక్కువ నాణ్యమైనటువంటి స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు, మళ్ళా కాటన్లు, ఇలా ప్రతి ఒక్క వస్తువు మన ఇండియాలో దొరికేవి అంటే ఇతర దేశాల వారికి ఎంతో బ్రాండెడ్ వస్తువులుగా ఉండేవి. మంచి క్వాలిటీ అనేది మన ఇండియాలో దొరికే వస్తువులకి ఉండడం జరిగింది. సో అన్ని కంట్రీస్ ప్రత్యేకించి యూరోప్ కంట్రీస్ అనేవి మన ఇండియాలో దొరికే స్పైసెస్, ఈ సిల్క్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడేవి. సో అయితే ఇండియా డైరెక్ట్గా యూరోప్తో ఫస్ట్ వ్యాపార వాణిజ్యాలు చేసేదా అంటే కొంత తక్కువే. వాళ్ళతో డైరెక్ట్గా ఎప్పుడు చేసేది అనేది చాలా తక్కువ. ఈ ఇండియాకి యూరోపియన్స్కి మధ్య ఈ అరబ్బులు అనేవాళ్ళు ఫస్ట్ ఇండియాకి రావడం జరిగింది. సో వీళ్ళు ఈ వర్తక వ్యాపారం అనేది ఇండియాకి మరియు యూరోప్కి మధ్యవర్తులుగా, అంటే ఇండియాలో దొరికిన వస్తువులు తీసుకెళ్లి యూరోప్లో అమ్మడం, అక్కడి నుంచి అక్కడ దొరికిన వస్తువులు తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలో మన భారతదేశంలో అమ్మడం జరిగేది. సో ఈ విధంగా ఈ మధ్యలో ఉండి ఈ అరబ్బులు ఎక్కువగా ఈ వ్యాపారాన్ని చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే మనకి 1400 ఈ టైం పీరియడ్లో 1450 ఈ టైం పీరియడ్లో మనకి ఒక క్రూసేడ్ యుద్ధం అనేది మనకి టర్కీలో జరగడం జరిగింది. సో దీనికి మరి యూరోపియన్లు మన దేశానికి రావడానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉందనే మనం చెప్పవచ్చు. అది ఏంటి అంటే మనకి ఈ క్రూసేడ్ యుద్ధం అనేది టర్కీలో కాన్స్టాంటినోపుల్ అంటే ప్రెజెంట్ ఉన్న ఇస్తాంబుల్ అనే నగరంలో 1453లో జరగడం జరిగింది. 1453లో జరగడం జరిగింది. అయితే ఇది ఎవరెవరి మధ్య జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 1453 ప్రాంతంలో మనకి ఈ క్రూసేడ్ యుద్ధం అనేది మనకి ఈ రెండవ మహమ్మద్ అంటే టర్కీ రాజు అయినటువంటి ఈ
టర్కీ రాజు అయినటువంటి రెండవ మహమ్మద్కు మరియు మరియు ఆ, టర్కీ రాజు అనేటువంటి రెండవ మహమ్మద్కు, అలాగే బైజాంటైన్ చక్రవర్తి అయిన కాన్స్టాంట్ లెవెన్ అనే రాజుకి మధ్య కాన్స్టాంటైన్ 11 కి మధ్య జరగడం జరిగింది. అయితే ఈ బైజాంటైన్ ఎంపైర్ ని ఓడించి ఈ రెండవ టర్కీ రాజు మహమ్మద్ అనే వ్యక్తి ఈ మొత్తం నగరాన్ని ఆక్రమించడం జరిగింది. ఆక్రమించడమే కాకుండా ఈ రెండవ మహమ్మద్ ఈ రాజ్యాన్ని ఆక్రమించడమే కాకుండా మనకి యూరప్ నుంచి ఈ అరబ్బులు ఈ భూమార్గం ద్వారా ఈ వ్యాపార వాణిజ్యాన్ని అనేది చేసేవాళ్ళు. అంటే ఐరోపా మరియు ఆసియా ఖండాల మధ్య వ్యాపారం, ఐరోపా ఆసియా మధ్య జరిగే వ్యాపార వాణిజ్యాల్ని భూమార్గాన్ని వీళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, భూమార్గాన్ని క్లోజ్ చేస్తారు. సో ఈ భూమార్గం క్లోజ్ చేయడం వల్ల మనకి ఈ యూరప్ కి వర్తక వాణిజ్యం అనేది ఈ అరబ్బులు చాలా కష్టమైపోయింది. అరబ్బులు అనేవాళ్ళు చేసేవాళ్ళు కాదు. అలాగే యూరోప్ నుంచి ఇక్కడికి ఎవరైనా వర్తక వాణిజ్యాలు చేయాలంటే వాళ్ళకి కూడా కష్టమైపోయింది. సో ఇప్పుడు ఈ యూరప్ వాళ్ళకి ఎక్కువ మన ఇండియాలో నుంచి ఏ వస్తువులు వాళ్ళకి అవసరం, డైలీ ఉపయోగించే వస్తువులు, ఇవి లేకపోతే మేము ఉండలేము అనే వస్తువులు ఏంటి అంటే ఈ యూరోపియన్స్ ఎక్కువ మన ఇండియా నుంచి వెళ్ళే సుగంధ ద్రవ్యాలు, ఈ సుగంధ ద్రవ్యాలకి వీళ్ళు ఎక్కువ అడిక్ట్ అయిపోవడం జరిగింది. సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్, మిరియాలు, యాలకులు, ఈ దాల్చిన చెక్క, ఇలాంటివన్నీ వీటన్నిటిని సుగంధ ద్రవ్యాలు అని చెప్పడం జరుగుతుంది. ఈ సుగంధ ద్రవ్యాలకి ఈ యూరోపియన్ కంట్రీస్ అనేవి అడిక్ట్ అయిపోవడం జరిగింది. ఇవి ఉంటేనే వాళ్ళ కర్రీస్లో అయినా ఏవైనా వాళ్ళు నిత్యం తినే ఫుడ్లో ఇవి ఎక్కువ మెయిన్ రోల్ అనేవి పోషించేవారు. ఎందుకంటే అక్కడ క్లైమాటిక్ కండిషన్, ఎందుకంటే అది కూలెస్ట్ ప్లేస్. యూరోప్ కంట్రీస్ అనేవి చాలా చలి వాతావరణం, మంచు కురిసే ప్రాంతం. వాళ్ళకి బాడీకి హీట్ కావాలంటే ఈ సుగంధ ద్రవ్యాలు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ సుగంధ ద్రవ్యాలు ఎలా అయినా వాళ్ళకి కావాలి. భూమార్గం అనేది క్లోజ్ అయిపోయింది. సో వీళ్ళకి ఇప్పుడు తక్షణం ఉన్న పరిస్థితి ఏంటి? సముద్ర మార్గాన్ని కనుక్కోవడం. సముద్ర మార్గం అనేది కనుక్కోవడం వెరీ ఎసెన్షియల్ అని అయిపోయింది. సముద్ర మార్గం వీళ్ళు కనుక్కోవాలి. సో దానికోసం వీళ్ళు ఏం చేశారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తరువాత మనం ఈ సుగంధ ద్రవ్యాలు అనేవి వాళ్ళకి ఎక్కువ ఇష్టమని తెలుసుకున్నాం. సో ఈ సుగంధ ద్రవ్యాల మీద మనకి ప్రీవియస్ ఇయర్ MCQs అనేవి చాలా ఎక్కువ రావడం జరిగింది. సో అందులో ఈ సుగంధ ద్రవ్యాల కోసం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ సుగంధ ద్రవ్యాల్లో మనం మిరియాలు అనే వాటిని వెరీ ఇంపార్టెంట్. మిరియాలకి ఏమని పిలుస్తారు? మిరియాలు అనే వాటిని మనకి సుగంధ ద్రవ్యాల్లో రారాజు మరియు యవ్వన ప్రియ అని కూడా పిలుస్తారు. ఈ మిరియాల్ని రారాజు, సుగంధ ద్రవ్యాల రారాజు, యవ్వన ప్రియ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. సో ఎగ్జామ్లో ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సుగంధ ద్రవ్యాల రారాజు, యవ్వన ప్రియ అంటే మిరియాలని అర్థం.
నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి యాలకులు, ఈ యాలకులు అనే వాటిని కూడా మనం సుగంధ ద్రవ్యాల రాణి అని కూడా పిలుస్తాం. యాలకుల్ని సుగంధ ద్రవ్యాల రాణి అని పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్, ఇలాంటివి వస్తాయి. నెక్స్ట్ ఈ ఈ సుగంధ ద్రవ్యాలకి సంబంధించి మనకి నేషనల్ స్పైస్ బోర్డ్ ఎక్కడుంది అని అడిగితే మనకి నేషనల్, వెరీ ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉంటుందని నేను మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. నేషనల్ స్పైస్ బోర్డ్ ఎక్కడ ఉంది అంటే కొచ్చిలో ఉంది. వెరీ ఇంపార్టెంట్, కొచ్చిలో ఉండడం జరిగింది. సో మనకి ఈ యూరోపియన్స్ అనేవాళ్ళు ఈ స్పైసెస్ గురించి, నెక్స్ట్ సిల్క్ గురించి, మన దగ్గర పండించే సిల్క్ అనేది వెరీ బ్రాండెడ్ వస్తుంది, అంటే మంచి సిల్క్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో వీటి కోసం అనేది మెయిన్ రావడం జరిగింది మన ఇండియాకి. నెక్స్ట్ వీళ్ళు ఎలా ఇండియాకి సముద్ర మార్గాన్ని ఎలా కనుగొన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఐరోపా వాళ్ళు వీళ్ళని ఆధునిక యుగ ఆరంభానికి ముఖ్యంగా మనకి వీళ్ళు పారిశ్రామిక విప్లవానికి మూలమని చెప్తారు. ఎవరిని? యూరోపియన్స్. ఆధునిక యుగం ఆరంభానికి నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం అనేది అప్పుడు యూరోప్ లో స్టార్ట్ అవ్వడం జరిగిందని మనం వినే ఉంటాం. పారిశ్రామిక విప్లవం అంటే ఏమీ లేదు, పరిశ్రమలు ఎక్కువ, ఏ రంగంలో అయినా సరే పరిశ్రమలు అనేవి ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసి ఉత్పత్తులు అనేవి చేయడాన్ని పారిశ్రామిక విప్లవం అని అంటారు. సో ఈ పారిశ్రామిక విప్లవం అనేది యూరోప్ కంట్రీస్ లోనే ఫస్ట్ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాచీన కాలం నుండి భారతదేశానికి ఐరోపా దేశాలకు భూమార్గం ద్వారా మనం వ్యాపారం నిర్వహించబడేదని మనం తెలుసుకున్నాం. సో అది భారతదేశానికి మరియు ఐరోపాకి మధ్య ఈ రహదారిని ఏమంటారు అని మనకి MCQs లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. దాన్ని ఏమంటారు అంటే సిల్క్ రూట్ అంటే యూరోప్ కి ఇండియాకి మధ్య ఉన్న రహదారి అని అర్థం. సిల్క్ రూట్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మధ్యయుగంలో అరబ్బులు భారత్, చైనా దేశాల మధ్య వ్యాపారం అనేది నిర్వహించే వాళ్ళని మనం తెలుసుకున్నాం. మనం ముందు చెప్పుకున్నాం కదా క్రూసేడ్ యుద్ధాలు అని. ఈ క్రూసేడ్ యుద్ధాలు అనేవి ఏంటి అంటే మనకి క్రిస్టియన్స్ కి మరియు ముస్లిమ్స్ కి మధ్య జరిగే యుద్ధాలే మనం ఈ క్రూసేడ్ యుద్ధాలు అని చెప్పవచ్చు. వెరీ ఇంపార్టెంట్, ముస్లిమ్స్ కి మరియు క్రిస్టియన్స్ కి మధ్య. అదేవిధంగా మనకి ఈ పారిశ్రామిక విప్లవం అనేది యూరోప్ లో స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఈ పదాన్ని ఎవరు మనకి కనుగొన్నారు అంటే, ఈ పారిశ్రామిక విప్లవాన్ని ఆ పదాన్ని ఎవరు ఉపయోగించారంటే లూయి బ్లాంక్ మనకి పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని ఫస్ట్ ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఈ పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఎక్కువ అభివృద్ధి చెందిన పరిశ్రమ ఏంటంటే వస్త్ర పరిశ్రమ అండ్ జౌలి పరిశ్రమ. వెరీ ఇంపార్టెంట్, జౌలి పరిశ్రమ అనేవి బాగా అభివృద్ధి చెందాయని చెప్పవచ్చు. అలాగే పారిశ్రామిక విప్లవం ఆధునిక ఆవిరి యంత్రాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే మనకి జేమ్స్ వాట్. వెరీ ఇంపార్టెంట్, ఆవిరి యంత్రాన్ని కనుగొన్న వ్యక్తి. ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఇవి మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. లెసన్ స్టార్ట్ చేసే ముందు ఇలాంటి ఫ్యాక్ట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ట్రై చేయాలి. ఆవిరి యంత్రాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే జేమ్స్ వాట్. ఆవిరి యంత్రాన్ని కనుగొన్న వ్యక్తి. నెక్స్ట్ సేఫ్టీ ల్యాంప్ కనుగొన్న వ్యక్తి హంప్రీ డేవి. వెరీ ఇంపార్టెంట్, హంప్రీ డేవి. సేఫ్టీ ల్యాంప్ ని కనుక్కునే వ్యక్తి హంప్రీ డేవి.
డేవి, హెంఫ్రీ డేవి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అరబ్బులు మన ఇండియాకి, మా యూరోప్కి మధ్య వర్తక వాణిజ్యం జరిపేవాళ్ళు. సో వీళ్ళు ఏమనేవారంటే భారతీయ సంస్కృతికి రాయబారులుగా పిలిచేవాళ్ళు. వెరీ ఇంపార్టెంట్. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఈ అరబ్బులు అనేవాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా ఈ ఓడలు ఉపయోగించేవాళ్ళు. అవి చైనాలో తయారైనటువంటి ఓడలుగా మనం చెప్పవచ్చు. సో వీటిని ఏమనేవాళ్ళంటే జోంగులు అని పిలిచేవారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి సముద్ర మార్గం, భారతదేశానికి ఈ సముద్ర మార్గం ఎలా ఎలా స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన మొట్టమొదటి ఐరోపా కంట్రీ వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళు అనేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వాళ్ళని చెప్పవచ్చు. వెరీ ఇంపార్టెంట్, పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగల్ రాజు ఇన్ఫాంటే హెన్రీ, ఇతను వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? పోర్చుగల్ రాజు ఇన్ఫాంటే హెన్రీ. ఈ ఇన్ఫాంటే హెన్రీ మొట్టమొదటిసారి మనకి యూరోప్ నౌకాశ్రయాన్ని ప్రోత్సహించారు. ఇతను ఈ ఇన్ఫాంటే హెన్రీ అనే వ్యక్తి మొట్టమొదటిగా ఈ నౌకాశ్రయాన్ని యూరోప్లో ప్రోత్సహించడం జరిగింది. అప్పటి వరకు నౌకలు నిర్మాణం, ఈ ప్రయాణం అనేది అంతగా ఎవరు పట్టించుకోలేదు. ఏ రాజు పోషించడం అనేది జరగలేదు. సో ఈ హెన్రీ అనే వ్యక్తి నౌకాశ్రయ నిర్మాణాన్ని ప్రోత్సహించాడు. హెన్రీ ఇతని గురించి కొంచెం ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం. హెన్రీ కోసం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ హెన్రీ పోర్చుగల్ రాజధాని ఏంటి? ఈ పోర్చుగల్ రాజధాని లిస్బన్. ఈ లిస్బన్ లో ఈ నౌకా కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? లిస్బన్ లో నౌకా కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇతనికి ఉండే బిరుదులు ఏంటి అంటే హెన్రీ ద నావిగేటర్. హెన్రీ ద నేవిగేటర్, వెరీ ఇంపార్టెంట్. ఇతనికి బిరుదు హెన్రీ ద నావిగేటర్. నెక్స్ట్ హెన్రీ జిబ్రాల్టర్ జలసంధిని దాటి మొరాకో దేశంను చేరుకొని సురక్షితంగా తిరిగి స్పెయిన్ వెళ్ళాడు. వెరీ ఇంపార్టెంట్. జిబ్రాల్టర్ జలసంధిని అప్పటి వరకు ఎవరు దాటలేదు. సముద్ర మార్గంలో వెళ్ళడం అనేది అప్పటి వరకు ప్రజల్లో ఎంతో భయంగా ఉండేది. సో అలాంటి సమయంలో ఈ హెన్రీ జిబ్రాల్టర్ జలసంధిని దాటి మొరాకో దేశంను చేరుకొని సురక్షితంగా తిరిగి మళ్ళా స్పెయిన్ కు రావడం జరిగింది. ఇది మన హెన్రీ కోసం కొంత ఇన్ఫర్మేషన్, వెరీ ఇంపార్టెంట్. ఇతని గురించి కూడా మనకి ఎంసీక్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ క్రీస్తు శకం 1483లో ఇండియాకు రావాలని బయలుదేరిన మొట్టమొదటి పోర్చుగీస్ వ్యక్తి ఎవరంటే బార్దిలోమియో డయస్. బార్దిలోమియో డయస్. ఇతను ఫస్ట్ ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి బయలుదేరిన వ్యక్తి. అయితే ఇతను ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆఫ్రికాలో దక్షిణ ప్రాంతం అంటే సదరన్ పార్ట్, దక్షిణ భాగానికి చేరుకోవడం జరిగింది. సో చేరుకున్నాక అక్కడ ఎక్కువ తుఫాన్లు అవి కూడా వాతావరణం అల్లకల్లోలంగా ఉండడం జరిగింది. సో దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే చాలా అతనికి కష్టంతో కూడుకున్న పనిలా అనిపించింది. సో అక్కడికి వచ్చి ఆ అధిక తుఫాన్లు వాటికి చూసి భయపడి అక్కడి నుంచి వెనుతిరగడం జరిగింది. సో అయితే ఇతను వెనుతిరుగుతూ ఆ ప్లేస్ కి ఒక పేరు పెట్టడం జరిగింది. ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి ఒక పేరు పెట్టారు. ఏంటి? కేవ్ ఆఫ్ స్ట్రామ్స్ అంటే తుఫాన్లు కదండి, గుర్తుపెట్టుకోవాలి. కేవ్ ఆఫ్ స్ట్రామ్స్ అని పేరు పెట్టింది ఎవరంటే బార్దిలోమియో డయస్. సో అంటే తుఫాన్ల అగాధం అని పేరు పెట్టి
వెనుదిరిగి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వేరే ఇంకో ఫ్యాక్ట్ ఉంది, అది మీకు ఇక్కడే చెప్తాను, తర్వాత రావచ్చు, బట్ ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే ఈ తుఫాను ఆగ్రహం కేఫ్ ఆఫ్ స్టార్మ్స్ కి మనకి కేప్ ఆఫ్ గుడ్ హోప్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఒక మంచి, గుడ్ హోప్ అంటే హోప్ ఆశ, ఒక ఆశ, మంచి ఆశకి, అంటే మనం ఇండియాని కనుగొనగలం, దానికి ఒక చిన్న మనకి ఆశని కలిగించింది ఈ ప్రాంతం కాబట్టి దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టింది ఎవరు అంటే రెండవ జాన్, పోర్చుగల్ చక్రవర్తి అయినటువంటి రెండవ జాన్, అప్పుడున్నటువంటి పోర్చుగల్ చక్రవర్తి రెండవ జాన్. గుర్తుపెట్టుకోవాలి. ఇతను పేరు మార్చారు, వెరీ ఇంపార్టెంట్. ఇది కన్ఫ్యూజ్ అవుతాం మనం, ఇతని పేరు అతని పేరు మనకి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి, వెరీ ఇంపార్టెంట్. అటైంది ఎవరు అంటే క్రిస్టోఫర్ కొలంబస్. క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి మనకి ఇండియాకి మళ్ళా బయలుదేరాడు, సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికని బయలుదేరారు. అయితే ఇతను ఈ అట్లాంటిక్ ఓషన్లో ఎక్కువ మనకి ఈ సముద్రం యొక్క అలలు అవి ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఈ అట్లాంటిక్ ఓషన్లో తన దిశని మారిపోయింది, అతని యొక్క దిశ అనేది మారిపోయి కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. ఎక్కడికి? కరేబియన్ దీవులకి చేరుకున్నాడు. ఫస్ట్ అదే ఇండియా అని అనుకున్నాడు, కానీ అది ఇండియా కాదని తెలుసుకొని దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు అంటే మనకి వెస్ట్ ఇండీస్. వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టడం జరిగింది. వెస్ట్ ఇండీస్ని ఎవరు కనుగొన్నారంటే క్రిస్టోఫర్ కొలంబస్. దాని పేరు పెట్టింది కూడా అతనే, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. క్రిస్టోఫర్ కొలంబస్ గురించి మనం ఇప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. అతని గురించి ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉందేమో అనేది ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి మనకి పశ్చిమ తీరం గుండా బయలుదేరి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే క్రమంలో బహమాస్ దీవులను 1493లో చేరుకున్నాడు. అయితే ఈ కొలంబస్ భారతదేశానికి బదులు అమెరికాను కనిపెట్టాడు. ఎవరిని? ఇతను కొలంబస్ అనే వ్యక్తి అమెరికాను కనుగొన్నాడు, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అమెరికాని కనుగొన్న వ్యక్తి క్రిస్టోఫర్ కొలంబస్. అయితే అమెరికా అని పేరు ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను. అయితే ఈ కొలంబస్ ఉపయోగించిన ముఖ్య నౌక పేరు ఏంటి అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. శాంతా మరియా. కొలంబస్ ఉపయోగించినటువంటి నౌక పేరు శాంతా మరియా, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇటలీకి చెందిన, ఇప్పుడు ఈ అమెరికా పేరు ఎలా వచ్చిందనేది తెలుసుకుంది. ఈ ఇటలీకి చెందిన మనకి అమెరిగో అనే వ్యక్తి, అమెరిగో వెస్పూచి అనే వ్యక్తి ఈ బహమాస్ దీవులకు చేరుకొని ఏం చేశారు? ఈ భారతదేశం కాదని, అయితే ఇతను ఈ క్రిస్టోఫర్ నికోలస్ బహమాస్ దీవులకి చేరుకున్నాడు, దాన్ని కనుక్కున్నాడని చెప్పుకున్నాం, దాన్ని ఇండియాగా భావించారు అతను. కానీ ఈ అమెరిగో అనే వ్యక్తి ఆ దీవులకు చేరుకొని ఇది ఇండియా కాదు అని చెప్పి అతని పేరు మీదుగానే ఈ అమెరికా అనే పేరు పెట్టడం జరిగింది, వెరీ ఇంపార్టెంట్. ఎవరు? ఇతను అమెరిగో వెస్పూచి అనే వ్యక్తి, అతని పేరు మీదుగానే అమెరికా అనే పేరు రావడం జరిగింది. నెక్స్ట్ మనకి వాస్కో డి గామా భారతదేశం యొక్క సముద్ర మార్గంను కనుగొనటానికే పోర్చుగల్ రాజధాని అయినటువంటి లిస్బన్ నుండి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా, అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేది మనకి ఎక్కడుంది? కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేది మనకి ఈ ఆఫ్రికా యొక్క సౌత్ పార్ట్ లో, దక్షిణ భాగంలో ఉండడం జరిగిందని మనం తెలుసుకున్నాం. సో దాని ద్వారా మనకి అక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ అక్కడికి వచ్చారు, అక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ అక్కడ బీభత్సమైన అలలు అవి ఉండడం జరుగుతుంది, అండ్ స్ట్రాంగ్స్ ఎక్కువ, థండర్ స్ట్రాంగ్స్ ఎక్కువ అని మనం తెలుసుకున్నాం. సో అక్కడికి వచ్చి తను వెయిట్ చేయడం జరిగింది. సో ఉండడం జరిగింది, వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి
అబ్దుల్ మజీద్ వెరీ ఇంపార్టెంట్. ఇతనే మనకి ఈ యూరోప్ వాళ్ళకి ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా చెప్పవచ్చు, ఉపయోగపడిన వ్యక్తిగా చెప్పవచ్చు. ఈ అబ్దుల్ మజీద్ గుజరాత్ నావికుడు. ఇతను కూడా మన ఇండియా నుంచి బయలుదేరి అటువైపు వెళ్ళడం జరిగింది అదే సమయంలో. సో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఈ వాస్కోడి గామాను ఇతను కలిసి ఆ వాస్కోడి గామాకి సాయం చేయడం జరిగింది. సో సాయం చేయడం ద్వారా 1498లో వాస్కోడి గామా వెరీ ఇంపార్టెంట్ మే 17న మనకి ఈ కాలికట్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. కాలికట్ అంటే కోజికోడ్ అనే ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈ కాలికట్ అనేది మనకి కేరళ తీర ప్రాంతం, వెరీ ఇంపార్టెంట్. అయితే ఆ టైంలో ఈ కాలికట్ని పరిపాలిస్తున్నటువంటి మన రాజు ఎవరు అంటే జమోరిన్, వెరీ ఇంపార్టెంట్. జామరిన్ అని కూడా అంటారు. జామోరిన్ అనే వ్యక్తి మనకి ఈ కాలికట్ని పరిపాలించడం జరిగింది. అయితే ఈ కాలికట్ రాజు జమోరిన్ వాస్కోడి గామాకు స్వాగతం పలికి కావలసిన వస్తువులను బహుమతిగా ఇచ్చి యూరప్కి పంపించాడు. ఈ వస్తువులను మన ఈ వాస్కోడి గామా అక్కడికి యూరప్కి తీసుకెళ్లి ₹1 కొన్ని వస్తువుని ₹60 కంటే 60% ఎక్కువ లాభాలకి అమ్మడం జరిగింది. సో ఒకసారి లాభాలు వచ్చిన తర్వాత మళ్ళా అదే వ్యాపారం చేయాలని ఎవరికైనా ఉంటుంది. సో ఈ వాస్కోడి గామా ఈ 60 రెట్ల లాభాన్ని పొందిన తర్వాత నెక్స్ట్ మళ్ళా మన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. అయితే ఈ వాస్కోడి గామాతో 64 మంది నావికులు నెక్స్ట్ 3 ఓడల్లో రావడం జరిగింది, 3 నౌకల్లో రావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉన్నాయి. చిన్న మైనర్వే మనం మర్చిపోతుంటాం, బట్ అవి అడుగుతూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది నావికులతో? 64 మంది నావికులతో 3 నౌకలు వేసుకొని వచ్చాడు మన ఇండియాకి. అయితే ఈ వాస్కోడి గామా ప్రయాణించిన మార్గం దీనికి ఒక పేరు ఉంది. దాన్ని ఏమంటారంటే కేప్ రూట్, అంటే అగాధ మార్గం. గుర్తుపెట్టుకోవాలి, కేప్ రూట్. నెక్స్ట్ వాస్కోడి గామా రెండవసారి భారతదేశానికి 1502లో రావడం జరిగింది. అక్టోబర్లో తన సోదరుడైన ఎస్టువో డా గామాతో కాలికట్ వచ్చారు. ఎవరు? అతని సోదరుడు ఎస్టువో డా గామాతో మనకి ఈ కాలికట్ ప్రాంతానికి మళ్ళా వచ్చాడు. ఇతను 1524 డిసెంబర్ 24న కోచిలో మలేరియా వ్యాధితో మరణించడం జరిగింది. అంటే ఇక్కడతో ఈ వాస్కోడి గామా స్టోరీ అనేది కంప్లీట్ అయిపోద్ది. మనం ఎప్పుడైనా స్టోరీస్ లాగే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు చనిపోయారు? 1524లో. ఎక్కడ చనిపోయారు? కొచ్చిలో. ఏ కారణంగా చనిపోయారు అంటే మలేరియా వ్యాధి వచ్చి, దోమలు ఎక్కువ కదా అక్కడ చల్లటి ప్రదేశం యూరోప్ అనేది, మన ఇండియా అనేది కొంచెం వార్మింగ్ కండిషన్తో ఉంటుంది. సో దోమలు ఎక్కువ, సో అందుకని మలేరియా వ్యాధి వచ్చి చనిపోవడం జరిగింది. అయితే ఇతనికి కోచిలో సెయింట్ ఫ్రాన్సిస్ అథారిటీస్ చర్చ్ వద్ద సమాధి అనేది నిర్మించడం జరిగింది. ఎక్కడ? వెరీ ఇంపార్టెంట్. సెయింట్ ఫ్రాన్సిస్ అథారిటీ అనే చర్చి దగ్గర మనకి ఇతని సమాధిని నిర్మించారు. అయితే 1539లో దీన్ని లిస్బన్కు మార్చారు. ఈ లిస్బన్కి, యూరోప్ రాజధాని అయినటువంటి లిస్బన్కు మార్చడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుంటుంటే మన ఇండియాకి వచ్చిన యూరోప్ వాళ్ళు ఎవరెవరు వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఫస్ట్ వాళ్ళ స్థావరాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ స్థావరాలు ఏంటది మనం ఇంటిగ్రేటెడ్గా ఒకదానితో ఒకటి భారతదేశానికి చెప్పినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీకు ఈజీగా గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.